హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అజ్జూస్ కిచెన్. మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. సో ఈరోజు ఒక సరికొత్త వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఆ వంట చెప్పడం లేదు, చూపిస్తాను. చికెన్ హార్ట్ అంటే కోడి హృదయం. దీంతో బిర్యానీ చేసి చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటమ్స్ ఏమేం కావాలో చూపిస్తాను. ఈ బిర్యానీకి ఒక 300 గ్రామ్స్ ఈ చికెన్ హార్ట్ తీసుకున్నానండి. సేమ్ క్వాంటిటీ ఒక 300 గ్రామ్స్ బాస్మతి రైస్, 3 ఆనియన్స్, 2 టమోటా, కొత్తిమీర, పుదీనా, అల్లం తెల్లగడ్డ పేస్ట్, 4 పచ్చిమిర్చి, టేస్ట్కి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, 2 స్పూన్ల కారం, పట్ట, లవంగ, దాల్చిన చెక్క. ముందుగా ఈ రైస్ లోకి వాటర్ పోసుకొని వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఈ చికెన్ హార్ట్ ని ఈ వేస్టేజ్ తీసేయాలండి. ఈ వేస్టేజ్ తీసేసి దీన్ని నిలువుగా కట్ చేయాలి. లోపల ఒక రక్తపు జారు ఉంటుందండి, అది తీసేయాలి. లేదంటే స్మెల్ వస్తుందండి. ఇది తీస్తే క్లీన్ అయిపోయినట్టేను. ఇది ఇది తీసేయాలండి. దీన్ని క్లీన్ చేయడం అయిపోయింది. దీనిలో వేస్ట్ చూడండి ఎంత వచ్చిందో. ఆ బ్లాక్ ఉంది కదండి, అదంతా బ్లడ్, అదంతా తీసేయాలి, లేదంటే స్మెల్ వస్తుంది. ఇదండి నీట్గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకుందాము. వాష్ చేసుకొని కొంచెం పసుపు వేసి పొయ్యి మీద పెడతాం, ఉడికించుకుందాం కొంచెం. ఇది ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. పొయ్యి మీద కుండ పెట్టుకుందాం. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ హార్ట్ ఉంది కదండి, అది కుండ యాడ్ చేద్దాం. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఈ రెండు వేసి కొంచెం బాయిల్ చేద్దాము. చిటికెడు పసుపు అండి, కొంచెం ఉప్పు అండి. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఇందులోని వాటర్ వస్తుంది బయటికి. ఇది బాయిల్ అయ్యే లోపల ఇంకా పొయ్యి మీద ఇంకో దాకా పెట్టుకుందాము, మసాలా రెడీ చేసుకుందాము. ఇందులో మనం వాటర్ యాడ్ చేయలేదండి, చూడండి వాటర్ ఎట్లా వస్తుందో బయటికి. ఇది కొంచెం అండి, ఇంకొక 2 మినిట్స్ అంతేను. ఇది పొయ్యి కట్టేసి వేరే కడాయి పెట్టుకుందాం పొయ్యి మీద. ఇది అయిపోయిందండి, ఇది ఆపేద్దాము. స్టవ్ సిమ్ లో పెట్టేస్తాను, దింపేస్తున్నాను. ఇది స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకుంటున్నాను. కడాయి హీట్ ఎక్కాలండి. కొంచెం వాటర్, నూనె యాడ్ చేసుకుందాం. ఇందులో నూనె వేస్తున్నాను. రెండు పట్ట, 4 లవంగ, 4 ఏలక్కాయ. చాలండి, ఇంకేం వద్దు అందులోకి. ఆయిల్ హీట్ ఎక్కింది, ఆనియన్స్ వేసుకుందాం ఇందులోకి.
ఆనియన్ మొత్తం బ్రౌన్ కలర్కి వచ్చేయాలండి, టైం పడుతుంది. ఇది ఆనియన్ కొంచెం త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేద్దాం. ఇందులో ఉప్పు చూసుకొని వేసుకుందాం మనము. కొంచెం వేస్తున్నాం అండి. మూత పెట్టి కొంచెం మగ్గనిద్దాం దాన్ని, టైం పడుతుంది. ఆనియన్ మగ్గిపోవచ్చింది, ఇంకో 2 minutes ఇది అయిపోతుంది. ఈ ఆనియన్ మగ్గే లోపల నెక్స్ట్ మసాలా మొత్తం మనకి వేగే లోపల పక్కన ఇంకో స్టవ్ ఉంది కదా, దానిపైన వేడి నీళ్ళు పెట్టుకుందాం ఎసరు కోసం. బిర్యానీకి ఎప్పుడు పక్కన వేడి నీళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలండి. ఇందులోనే మీరు కోల్డ్ వాటర్ కానీ వేస్తే ఆ వాటర్ మొత్తం బాయిల్ ఎసరు వచ్చేదాకా, అంటే బాయిల్ అయ్యేదాకా ముక్కలో ఉప్పు మొత్తం దిగిపోతుందండి. ఉప్పు మొత్తం సప్పగా ఉంటుంది. వెంటనే వాటర్ పోయాలి, వెంటనే రైస్ వేసేలా ఉండాలండి. అందుకే పక్కన ఎసరికి నీళ్లు పెట్టుకుందాం, వేడి నీళ్ళు పెట్టుకుందాం. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను. సో నేను 3 గ్లాసులు వాటర్ ఎసరు పెట్టుకుంటున్నాను. నేను ఆనియన్ వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకుందాం. దీంతో పాటే టమాటో యాడ్ చేసుకుందాం. చాలా ఈజీ అండి బిర్యానీ. 1 by 1 ఒకటి యాడ్ చేసుకుంటా ఉండడం నేను. కాకపోతే ఆ ఫస్ట్ లో అది దాన్ని ఏమంటారు, అదే అండి, కోడి హృదయం, చికెన్ హార్ట్, దాన్ని క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టపడాలి. అది క్లీన్ అయిపోతే చాలా ఈజీ అండి, ఇది మొత్తం అయిపోతుంది. ఇది కొంచెం మగ్గాలండి, ఇది మూత పెట్టి మగ్గిద్దాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ టమోటో కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం అది ఉడకబెట్టుకున్న చికెన్ హార్ట్ ని యాడ్ చేసుకుందాం దీంట్లోకి. ఉప్పు చెక్ చేసుకుందామండి. ఇందులో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంది. ఆల్రెడీ దీంట్లో మసాలాలో మొత్తం వేసాం కదా, నేను వాటర్ వేస్తే నాకు సరిపోతుంది.
పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం దీన్ని. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాం. ఇది కూడా బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి ఎసరు వాటర్ పోసేద్దాం. ఎసరు పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ పోసేద్దాము. ఎసరు వచ్చేసింది కదండి. ఇప్పుడు దీంట్లోకి రైస్ యాడ్ చేద్దాం. ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు తగ్గిందండి. జస్ట్ పించండి, సరిపోతుంది నాకు. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేద్దాం. వావ్, ఇంకొంచెం ఉడకాలండి ఇది. ఆ వాటర్ ఇంకిపోవాలి మనకి. మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఒకసారి తీసి చెక్ చేసుకుందాం. అయిపోవచ్చిందండి. ఇంకొక 5 మినిట్స్ అండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీనిపైన కొంచెం పుదీనా కొత్తిమీర, కొంచెం నెయ్యండి. ఇంకా మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందామండి. అయిపోయిందండి. అయిపోయిందండి బిర్యానీ. వేడి వేడి కోడి హృదయం బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం చల్లారిన తర్వాత టేస్ట్ చూద్దాము. ఈ లోపల మీరు నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేస్తూ ఉంటే మాకు చేయడానికి కొంచెం వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంటింగ్ ఉంటుందండి. చేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఈ బిర్యానీ పైన మూత పెడుతున్నాను. వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాము. బిర్యానీ చాలా బాగుంటుందండి.
రైతా వేసుకొని తిందాము. మ్మ్. అదిరిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. రేపు మరో సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటా అండి. బాయ్ బాయ్.